హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ ఒక ది బెస్ట్ డ్రింక్ తోటి వచ్చాను. ఇంకా ఇది వచ్చేసి మనకు 40స్లో ఉన్న వాళ్ళము, 45 ఇయర్స్లో ఉన్న వాళ్ళము శరీరంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. అందం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ అందాన్ని రెట్టింపు చేసి మనం వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా ఉపయోగపడే అద్భుతమైన దివ్య ఔషధం అని చెప్పాలి. ఇది నాకు చాలా హెల్ప్ అయింది. ఒక 10 కేజెస్ తగ్గిన తర్వాత నీరసంగా అయిపోయి, వీక్గా అయిపోయి, ముఖము పాలిపోయినట్టుగా కనపడింది. ఈ డ్రింక్ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత గ్లో వచ్చేసి చక్కగా హెల్దీగా తయారైంది నా స్కిన్, నా శరీరము. సో ఈ ఈ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెయిట్ లాస్ జర్నీలో ది బెస్ట్ డ్రింక్ ఇది. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పాతగా చూసేవాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఇంకా ఈ శంఖం పూలు తెలుసు కదా అందరికీ. శంఖం పూలు నీలి రంగులో ఉండే శంఖం పూలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఎన్ని రకాల డిసీజెస్ ఆడవాళ్ళకు ఉండే చాలా డిసీజెస్ని మనకి ఇవి పోగొడుతుంది. ఇది చాలా సింపుల్ డ్రింక్. మనము రెగ్యులర్గా వాడామనుకోండి చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ మనకి శరీరంలో చాలా మార్పులు వస్తాయి. వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. వెయిట్ లాస్ జర్నీలో ది బెస్ట్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ముఖము పాలిపోయినట్టు అయిపోయి మనము హెల్దీగా ఉంటే మనము యంగ్గా కనబడతాము. సో మన శరీరంలో హెల్దీగా లేకపోతే కొంచెం మనం ఏజ్ అయిపోయిన వాళ్ళలాగా పాలిపోయిన ముఖంతో కనబడుతూ ఉంటాము. వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే మనము ఏమవుతుంది, లావు బరువు పెరిగిపోయి కూడా అందం అనేది తగ్గిపోతుంది. సో ఈ డ్రింక్ తాగితే చక్కగా హ్యాపీగా స్కిన్లో గ్లో వచ్చేస్తుంది, ముఖంలో గ్లో వస్తుంది. ఇంకా 40స్లో ఉన్న వాళ్ళం కూడా 20స్లో లాగా తయారవుతాము. సో అంత బాగా తయారవుతుంది ఫేస్ పైన. కానీ ఇంకా ఎక్కడైనా సరే మనము హ్యాపీగా తాగొచ్చు. సో నేనైతే రోజు తాగుతానండి ఈ డ్రింక్. ఇంకా ఈ శంఖం పూల సీజన్ అప్పుడు కంపల్సరీగా తాగుతాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి సీజన్ స్టార్ట్ అయింది. ఇంక ఇందులో ఏమీ లేదు. ఒక 6 శంఖం పూలు తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్కి చక్కగా ఒక గ్లాసుని తీసుకొని ఇంకా వాటర్ పోసి పెట్టుకొని ఈ శంఖం పూలని చిన్న చిన్న ముక్కలుగా చిరిమి ఇందులో వేస్తాను. సో ఇది సోప్ చేసుకోవాలి, అంటే నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది డైరెక్ట్గా వేసి కూడా కాగబెట్టుకుంటుంటారు. కాకపోతే మనము ఒక పూట నానబెట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లోకి అబ్జర్వ్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ చుంచి వేస్తున్నాను. చాలా బాగా హెల్ప్ అయిందండి. నేను ఒక 10 కేజెస్ తగ్గిన తర్వాత చాలా ముఖం పీక్కపోయి పాలిపోయినట్టుగా అయిపోయి ఏదో రోగిష్ఠురాలాగా తయారయ్యాను. సో ఈ డ్రింక్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి గ్లో వచ్చింది. సో నేను వెయిట్ తగ్గిన తర్వాత కూడా హెల్దీగా, అంటే ఒక సన్నగా నాజుగ్గా కనబడడానికి చాలా బాగా హెల్ప్ అయింది ఈ డ్రింక్. ఇంక ఇందులో ఒక 6 పూలను అయితే తీసుకున్నానండి. ఇంకా నాకు రెగ్యులర్గా నేను ఒక చెట్టు పెట్టేసుకున్నాను కుండీలో. సో అది ఎలా పూస్తే అలాగా రోజు ఈ డ్రింక్ అయితే తాగుతాను. సో నేను ఎక్కువగా ఈవినింగ్ తీసుకుంటాను. మార్నింగ్ తీసుకునే డిటాక్స్ వాటర్ ఉంటాయి కాబట్టి సో అవి మార్నింగ్ తీసుకుంటాను. ఈవినింగ్ టైంలో మాత్రము ఇంకా టీకి బదులుగా అయితే ఈ బ్లూ టీ, ఇంకా చెప్పాలంటే బ్లూ టీ. ఇంక ఇందులో అయితే లెమన్ యాడ్ చేసుకోవచ్చు, తేనె యాడ్ చేసుకోవచ్చు. చాలామంది చాలా రకాలుగా యాడ్ చేస్తారు. సో అది ఎలాగంటే ఏంటి అనేది చూపిస్తాను. సో ఇందులో చూస్తారు కదా, ఇక్కడ చక్కగా ముక్కలుగా చేసి చిదిమేసేసి ఇంకా గ్లాస్లో వాటర్ని చక్కగా కలుపుతున్నాను. ఇలా కలపడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా అదంతా మంచిగా చక్కగా మెల్ట్ అయిపోతుంది. సో మనకి ఇంకా ఎన్ని గంటలంటే ఒక 3-4 అవర్స్ సోప్ చేసామనుకోండి, ఇంకా ఆ వాటర్ అనేటివి డార్క్ బ్లూయిష్లోకి అయిపోతాయి. ఆ కలర్ చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది అనమాట. సో ఈ డ్రింక్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. పీరియడ్స్లో ఉండే హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ తగ్గుతుంది. ఇంకా స్కిన్ గ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి యవ్వనంగా, అంటే మంచిగా కనబడతాం అన్నమాట. అంటే ఇంత ఏజ్ ఎక్కువగా ఉంది అన్నట్టుగా కాకుండా అందంగా కనబడతాము. సో దానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా చాలా డిసీజెస్ పోతాయి. సో వెయిట్ లాస్ జర్నీకి అయితే ది బెస్ట్ డ్రింక్ అని చెప్పాలి. ఇంకా ఇది మీరు అలవాటు చేసుకోండి. మీకు ఎన్ని డిసీజెస్ అనేటివి మాయమైపోతాయి అన్నమాట. సింపుల్ వే. సో ఏదైనా మొక్క లేకపోతే ఒక చిన్న కుండీలో పెట్టుకున్నా సరే మనకి ఒక 4-5 పూలు అయితే కంపల్సరీగా పూస్తాయి. చూసారు కదా, ఇలాగ కాసేపు అయిన తర్వాత కలిపితే ఇంకా ఎంత బ్లూయిష్లో రెడీ అయ్యాయో.
సో ఇలా డైరెక్ట్ తాగితే బాగానే ఉంటుంది, కాకపోతే గోరువెచ్చగా తాగితే టేస్ట్ ఏమి ఉండదు, చప్పదనంగా ఉంటుంది. సో ఎటువంటి టేస్ట్ అనిపించదు అనమాట, చేదు కూడా ఉండదు. సో వాటర్ తాగేసినట్టు చక్కగా తాగేసుకోవచ్చు. ఇలాగే మనం వడబోసుకొని తాగొచ్చు, గోరువెచ్చగా చేసుకొని తాగొచ్చు. నేనైతే ఇంకా టీ ఫ్లేవర్ అంటే టీ తాగిన ఫీలింగ్ రావాలనేసి నేను గోరువెచ్చగా చేసి అయితే తాగుతానండి ఈ డ్రింక్ని. ఇంక ఇలాగ మధ్యాహ్నము టైంలో చక్కగా సోప్ చేసి ఇలాగ పెట్టేసుకుంటానమాట. ఇంకా డైలీ ఈ పూలు పూసే అన్ని రోజులు ఇంకా అవి తెంపేసేసి ఇలా గాజు గ్లాస్లో పెట్టుకోవచ్చు, లేదంటే స్టీల్ గిన్నెలో కూడా మనం దేంట్లోనైతే మరిగిస్తామో దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు గాజు గ్లాస్లో పెడితే బాగా కనిపిస్తుంది కాబట్టి చూపించాను. చూసారు కదా, ఈవినింగ్ టైం వరకు ఇలా చాలా డార్క్ బ్లూయిష్లో అయితే రెడీ అయిపోయింది. సోప్ చేయడం అనేది చాలా మంచిది, అలాగే వేసి పెట్టడం కంటే సోప్ చేస్తే ఏంటంటే టోటల్ ఇంకా అందులో ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ అనేటివి వాటర్లోకి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో చాలా మంచిదండి ఈ డ్రింక్, ట్రై చేయండి. సో మీకు ఈ పూలు దొరకట్లేదు అనుకుంటే చిన్న మొక్క తెచ్చి మనకి బాల్కనీలో కానీ ఎక్కడైనా పెట్టుకున్నాం అనుకోండి కుండీలో, చక్కగా రోజు కనీసము 6-7 పూలు పూస్తాయి. సీజన్లో అయితే 10-12 పూలు కూడా పూయొచ్చు. చక్కగా ఇంటిల్లిపాది తాగినా, పిల్లలు తాగినా, సో మనం తాగినా కూడా చాలా బాగుంటుంది, స్కిన్లో మంచి గ్లో వచ్చేస్తుంది. చూసారు కదా, ఇంకా ఈ వాటర్ని ఇంకా గిన్నెలో పోసేసి కాసేపు మరగబెడతాను అనమాట. కాసేపు మరగబెట్టేసేసిన తర్వాత ఇంకా చక్కగా వడబోసేసుకొని టీ లాగా చేసుకొని తాగడమే. ఇందులో హనీ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే హనీ అనేది అంత నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయనండి. ఇంకా వీలైతే మీకు టేస్ట్ రావాలి అనుకుంటే, ఇది ఎటువంటి టేస్ట్ అనేది ఉండదు, టేస్ట్ రావాలి అనుకునే వాళ్ళు చక్కగా ఒక హాఫ్ నిమ్మకాయ బద్ద పిండుకొని తాగండి. ది బెస్ట్ డ్రింక్. ఇంకా చాలా బాగా హెల్దీగా తయారు చేస్తుంది, మనని యవ్వనంగా తయారు చేస్తుంది అనమాట. సో మనము చాలా మంచిగా కనబడతాం, చాలా అందంగా కనబడతాము. శరీరంలో స్కిన్లో అయితే మంచి గ్లో అయితే వచ్చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్, ఇంకా హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఈ టీ ద్వారా అయితే మనము పోవచ్చు. ఇంకా థైరాయిడ్ కూడా రాకుండా ఉండడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది. బీపీ, షుగర్, ఎనీథింగ్, ప్రతి ఒక్క డిసీజెస్ మన దరిదాపులోకి రాకుండా అయితే ఈ డ్రింక్ అయితే పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా కావాలంటే మీకు ఏ వీడియోస్ అయినా చూడండి, డాక్టర్స్ చెప్పిన వీడియోస్ చూడండి, ఆయుర్వేదంలో వీడియోస్ చూడండి, దీని గురించి అయితే చాలా డీటెయిల్గా చెప్పారు. నేను ఏదైనా సరే హోమ్ రెమెడీసే ఎక్కువ ఫాలో అవుతాను కాబట్టి నాకు చాలా హెల్ప్ అయింది, చాలా హెల్తీగా తయారు చేసింది. ఇంకా 10 kgs తగ్గిన తర్వాత చాలా ఎలా అంటే నీరసంగా కనిపించేదాన్ని, ఇంకా అలా నీరసం అంతా పోయి మంచి గ్లో వచ్చి చక్కగా ఇప్పుడు తగ్గిపోయాను అంటే ఇంకా సన్నగా నాజుగ్గా అంటే ఓకే, వెయిట్ లాస్ అయింది కూడా, హెల్తీగా అయ్యాను అనే ఫీల్ వచ్చేలాగా అంత అందంగా అయితే రెడీ అయ్యాను. నాకు మాత్రం చాలా బాగా హెల్ప్ అయింది. ఇంకా మరొక వీడియోతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.